ప్రభు పీఠము చింతకు పరవశముతు పోదెము. మన దేవుని మహిమను గణ పూజలు చేతుము, గణ పూజలు చేతుము. ప్రభు పీఠము చింతకు పరవశముతు పోదెము. మన దేవుని మహిమను గణ పూజలు చేతుము, గణ పూజలు చేతుము. ప్రభు పీఠము చింతకు. మన ప్రేమకు సాక్ష్యముగా, మనుజాలికి మాతృకగా, మన ప్రేమకు సాక్ష్యముగా, మనుజాలికి మాతృకగా మన ప్రాణములర్పించా యాజకులుగా పిలిచినటి, మన ప్రాణములర్పించా యాజకులుగా పిలచునటి, యాజకులుగా పిలచినటి. ప్రభు పీఠము చింతకు పరవశముతు పోదెము. మన దేవుని మహిమను గణ పూజలు చేతుము, గణ పూజలు చేతుము. ప్రభు పీఠము చింతకు. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తుమ్మ సుధీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు కీర్తిశేషులు ఫాదర్ తుమ్మ ఫ్రాన్సిస్ జయంతి సందర్భంగా ఫాదర్ తుమ్మ ఫ్రాన్సిస్ చారిటబుల్ ట్రస్ట్ను ఆశీర్వదించమని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమరెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభువు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ పెంటారెడ్డి ఇన్నారెడ్డి మరియు షోరీలమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పిఎల్ మరెడ్డి సుందరి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పిఎల్ మరెడ్డి సుందరి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ పవన్ కుమార్ ఉద్యోగంలో ఎదుగుదల, సంజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ సీటు రావాలని, శ్రావ్యకు మంచి భవిష్యత్తు, జ్వానిస్ బుజ్జీలకు మంచి ఆరోగ్యము మరియు చేస్తున్న వ్యవసాయంలో దేవుని సహాయం, వీరి కుటుంబం చేస్తున్న అన్ని ప్రయత్నాలు ఫలించాలని కోరుతూ కృతజ్ఞతా దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం కెథీడ్రల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ మాదాను కరుణాకర్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, పవిత్రాత్మ వరములు అనుగ్రహించమని కోరుతూ మాదాను చిన్నయ్య, అసంతమ్మ, ప్రేమ్ కుమార్, అనిత, రాజు, స్వాతి, స్వప్న, ఆనంద్, శ్వేత, అశ్రిత, అంజలి, అజయ్ పాల్, అంతోనీ, అజేందర్, అశ్రిత్, ఆండ్రూ, జోసెఫ్, అనురాగ్, అక్షయ్, ఆంబ్రోస్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు.
నల్గొండ మేత్రాసనం గోరంట్ల బాలస్వామి మేరీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా సామాన్య 14వ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే ప్రత్యేకముగా కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయము 9వ వచనంలో, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. అంటే నీవు అనుకున్నటువంటి స్థితులలో లేక నా చిత్తాను ప్రకారముగా నీవు జీవించలేనటువంటి ఆ పరిస్థితుల్లో నీవు ఇబ్బంది పడినప్పుడు నా కృప నీకు మిక్కుటముగా లభిస్తూ ఉన్నది. ఈనాటి దివ్యగ్రంథ పఠనంలో ముఖ్యముగా సువిశేషంలో కూడా మనం వినబోతున్నాం. ఇదిగో మీరు అనేకమైనటువంటి హింసలకు గురి కాబోతున్నారు. ఏ ప్రవక్త కూడా తన స్వదేశమున స్వీకరించబడలేదు. కాబట్టి నా శిష్యులుగా మీకు కూడా అలాంటి అనుభవములే ఎదురవుతున్నాయని చెబుతున్నాడు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథం ద్వారా కూడా మనం వింటున్నాం, నరపుత్రుడా భయపడవలదు, ఇదిగో వారి చెంత ఓ ప్రవక్త ఉన్నాడు, వారి మధ్యలో ఓ ప్రవక్త ఉన్నాడు అన్నటువంటి సందేశమును నేను పంపబోతున్నాను. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క క్రైస్తవుడు అన్నటువంటి నామకరణం చేసి ఈ ప్రపంచంలోనికి ఆయన పంపుతూ ఉన్నాడు. అస్త్రాలుగా మనల్ని సంధిస్తున్నాడంటే మనము సైతము నరపుత్రులముగా, మరి ముఖ్యముగా ప్రవక్తల వలె, ఆయన శిష్యుల వలె, ఆయన కృపను నమ్ముకున్నటువంటి వారముగా ముందుకు సాగుతామనేటువంటి చాలా గొప్ప అయినటువంటి నమ్మకము క్రీస్తు ప్రభువుకి మన పట్ల ఉన్నది. కావున అలాంటి పరిస్థితుల్లో మనకు ఏదైనా మతపరమైనటువంటి, శారీరక పరమైనటువంటి, మానసిక పరమైనటువంటి, ముఖ్యంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఇబ్బందులు మనకు గురి అయినప్పుడు మనము ఏ విధంగా క్రీస్తు ప్రభు వైపు చూస్తున్నాం, అలా చూడలేనటువంటి పరిస్థితులు గుర్తు చేసుకుంటూ దేవుని మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. దూతలు పాడిరి పరమోన్నత గీతము, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతము,
పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమనే పాడుదాం. ఇలా భూమి జనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. దూతలు పాడిరి పరమోన్నత గీతములు, పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. ఏలికైన సర్వేశ్వర పరలోక రాజా, మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా. నీకే స్తుతి, నీకే మహిమ ఘన ఆరాధన, నీకే స్తుతి, నీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. జనితైకసుతుడా శ్రీసువాం పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీసుడా. మీకే స్తుతి, మీకే మహిమ ఘన ఆరాధన, మీకే స్తుతి, మీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. పితకుడి పార్శ్వన ఆసీనుడా, పరిశుద్ధ పరిపూర్ణుడా. పిత మహిమలో పరిశుద్ధాత్మకు పాలించు మా ప్రభువా. నీకే స్తుతి, నీకే మహిమ ఘన ఆరాధన, నీకే స్తుతి, నీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయ శిలువ మరణం ద్వారా విమోచించితివి. పాపమనడు దాస్యము నుండి మమ్మ విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనముల వరకు. ఆ వాణి నాతో మాటలాడుచుండగా దేవుని ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకి లేపెను. ఆ వాణి ఇంకను ఇట్లనెను, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయుల చెంతకు పంపిదను. వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకనూ చేయుచునే ఉన్నారు. వారి పూర్వులు కూడా అట్లే చేసిరి. వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు. యావే ప్రభువైన నన్ను నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపిదును. ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త అయినా ఉన్నాడని గ్రహింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మనలను కరుణించు వరకును మన కన్నులను ప్రభువు మీద నిలిపి ఉంచుదము. ప్రభు స్వర్గమునందు ఆసీనుడైన వాడా, నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. సేవకుల కన్నులు యజమానుని చేతి మీదను, చెలికత్తె కన్నులు యజమానురాలి చేతి మీదను నిలిచియుండునట్లే మన దేవుడైన ప్రభువు మనలను కరుణించు వరకును మన కన్నులను ఆయన మీద నిలిపి ఉంచుదము. అందరూ మనలను కరుణించు వరకు మన కన్నులను ప్రభువు మీద నిలిపి ఉంచుదము. ప్రభు మాకు దయ చూపండి, మమ్ము కరుణించండి. మేము చాలా అవమానములకు గురి అయితిమి. ధనవంతులు మమ్ము చాలా నిందించిరి, గర్వాత్ములు మమ్ము గేలి చేసిరి. అందరూ మనలను కరుణించు వరకును మన కన్నులను ప్రభువు మీద నిలిపి ఉంచుదము. రెండవ పఠనము. క్రీస్తు శక్తి నాయందు నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను గర్వింతును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. సహోదరులారా, నేను చూసిన అద్భుత విశేషములను గూర్చి గర్వంతో ఉబ్బిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగగొట్టి గర్వమ్మ లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మారులు ప్రభువునకు మనవి చేసి తిని దానిని తొలగింపవలేనని ప్రార్థించి తిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా బలహీనత యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా. స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం.
సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యేసు యాయీరు ఇంటి నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింప ఆరంభించాను. ఆయన బోధనలు వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి, ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది, ఈయన ఇటు అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు, ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు, యోసేపు, యూదా, సీమోనాను వారల సోదరుడు కాదా, ఈయన అక్క చెల్లెలు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణములను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనా గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచ్చటకు కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచెను. కానీ మరి ఏ అద్భుతమును అతడు చేయలేకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామాలకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పట్టణములన్నీ కూడా కొంచెము యేసు ప్రభు యొక్క శిష్యరికములో ఒక నిరుత్సాహకరమైనటువంటి మాటలతో మనల్ని పలకరిస్తూ ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభు మాట దానికి జవాబుగా ఏమున్నదంటే, నా కృప నీకు చాలును అన్నటువంటి ఆలోచనతో, గొప్ప వాగ్దానంతో ప్రభు మనలందరినీ కూడా పలకరిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 1970వ సంవత్సరంలో అనేకమైనటువంటి మతదాడులు రకరకాలైనటువంటి దేశాలలో జరిగాయి. ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి సూడాన్ అనేటువంటి ప్రాంతంలో మతదాడులు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులు చాలామంది కూడా ఇతరమైనటువంటి ప్రాంతాలకు భయపడి ప్రాణాన్ని కాపాడుకోవాలని వారంతా కూడా పారిపోతున్నారు. ఆ విధంగా వారి మధ్యలో ఒక నల్ల జాతీయుడు టాబన్ అనేటువంటి ఒక యువకుడు పారిపోయి ఉన్నాడు. పారిపోయిన తర్వాత అతను ఉగాండా అనేటువంటి ప్రాంతమునకు పలాయనం చేసి ఉన్నాడు. కొన్ని రోజులకి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ఉగాండా ప్రాంతంలోనే ఈ నల్ల జాతీయుడు టబాన్ అనేటువంటి ఈ వ్యక్తి అక్కడ గురువిద్యను అభ్యసించి తర్వాత కొన్ని సంవత్సరాలకు వారి సొంత ప్రాంతమైనటువంటి సూడానుకు తిరిగి వస్తున్నాడు. గురు విద్యను అభ్యసించడం మాత్రమే కాదు, గురువుగా వారి మధ్యలోనికి తిరిగి వస్తున్నాడు. అక్కడ ఎలా వస్తున్నాడంటే, ఒక విచారణ గురువుగా ఆ సూడాన్ అనేటువంటి ఎక్కడైతే తన సొంత గ్రామానికి అతను విచారణ గురువుగా పంపబడుతున్నాడు. అక్కడికి వచ్చేసరికి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అసలు ఆ ఇంటివారు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి బంధువులు, ఆ గ్రామస్తులు ఎవడు కూడా ఈయన నమ్మలేదు. టాబాన్ గురువు కావడం ఏమిటి, టాబాన్ గురువు కావడం ఏమిటి, అందులో మన విచారణ గురువుగా రావటం ఏమిటి, అసలు నమ్మడానికి నమ్మశక్యము కానటువంటి ఉదంతముగా సంఘటనగా వారికి కనబడుతుంది. అయితే ఎందుకు వాళ్ళు
ఈ టాబాన్ అనేటువంటి యువకుడిని యువ గురువుగా అంగీకరించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు అని అన్నట్లయితే అప్పటి వరకు కూడా వాళ్ళకు తెల్ల జాతీయుల నుండి గురువులు వచ్చేటువంటి వారు. అప్పటి వరకు కూడా తెల్ల జాతీయులకు చెందినటువంటి వారు మాత్రమే అక్కడికి గురువులుగా వచ్చేటువంటి వారు. అది మాత్రమే కాదు, వచ్చినటువంటి ఆ పాశ్చాత్య దేశం నుండి వచ్చినటువంటి ఆ తెల్ల జాతీయులు వారికి మెడిసిన్ మరియు క్లోతింగ్, వస్త్రాలని మరియు వారి ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ కలిగి వారిని చూసుకునేటువంటి వారు. విద్యపరంగా, వైద్యపరంగా మరియు వారి యొక్క శారీరక పరంగా వస్త్రాలన్నింటిని కూడా అందజేసి ఆ నల్ల జాతీయుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరిచేటువంటి వారు ఈ తెల్ల జాతీయులు. అక్కడే మనమంతా కూడా వస్తాం. ఇండియన్స్ అయినటువంటి మనకు కూడా రోము నుండి, అమెరికా నుండి, యూరప్ నుండి అనేకమైనటువంటి గురువులు మిషనరీస్గా వచ్చి అనేకమైనటువంటి ప్రాంతాలలో ఉండి మనకు విద్య అనేటువంటి దానం చేసి ఉన్నారు, వైద్యాన్ని అందజేశారు. మనం ఆహార పరిస్థితులు సరిగా లేనప్పుడు వారు మనకు ఆహారాన్ని సైతము కూడా అందజేశారు. అలాంటి పరిస్థితులు కూడా ఈ సూడాన్ అనేటువంటి ప్రాంతంలో వారికి ఉండేటువంటిది. ఆ విధంగా తెల్ల జాతీయులైనటువంటి వారందరూ కూడా ఈ నల్ల జాతీయులకి సహాయం చేసేటువంటి వారు. అయితే ఇక్కడ నూతనముగా ఈ విచారణకి ఏర్పాటు చేయబడినటువంటి టాబాన్ అనేటువంటి గురువుని వారు అంగీకరించలేకపోతున్నారు. గురువులంటే తెల్ల జాతికి చెందిన వాళ్ళు మాత్రమే గురువులు. మనము ఏ విధంగా గురువులం అవుతాం? అందులో నీవు మా గురువుగా రావడం, ముఖ్యంగా మనకు విచారణ గురువుగా నీవు రావడం అనేటువంటిది నమ్మశక్యము కాలేదు అని అతని పట్ల ఒక ఆదరణ లేకుండా వ్యవహరించేటువంటి వారు. అది మాత్రమే కాదు, ఏదో మన ప్రజలకు ఏదో రెండు మాటలు చెప్పి లేకుంటే విషయం ఇది మనం ఎందుకు కాకూడదు అన్నటువంటి భావాన్ని నేను నేర్పించుకోవచ్చు. కానీ నాటి 1970వ సంవత్సరం అనగానే మనకంతా కూడా బాగా గుర్తుకు వచ్చేటువంటి విషయం ఏమిటంటే వాటికన్ II మహాసభలు జరుగుతున్నాయి. జరిగి కూడా చాలా విషయాలని కొత్త కొత్త విధానాలతో తల్లి అయినటువంటి శ్రీసభ దైవార్చనలో సామాజికంగా, మానసికంగా, మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా సంఘములో ఎలాంటి మార్పులు కావాలి, ఎలాంటి చేర్పులు చేయాలనేటువంటి విధి విధానాలతో మన తల్లి అయినటువంటి శ్రీసభ మన చెంతకు వస్తూ ఉంది. అదేవిధంగా శ్రీసభ ప్రతినిధిగా ఈ టాబాన్ అనేటువంటి యువ గురువు కూడా శ్రీసభను వ్యవహరిస్తూ మరి ముఖ్యంగా వాటికన్ రూపొందించినటువంటి సరికొత్త అయినటువంటి రూపాలను మరి ముఖ్యంగా విధి విధానాలని వీళ్ళందరికీ నేర్పించాలి. అందులో మొట్టమొదటిది గమనించినట్లయితే ఆల్టర్, ఈ పీఠం అన్నటువంటి దానికి ఇంత ముందుగా వాటికన్కి ముందుగా ప్రీ వాటికన్గా గురువు అలా తిరిగి పూజ చేసుకునేటువంటి వాడు. కానీ వాటికన్ II తర్వాత ప్రజలను చూస్తూ ఈ విధంగా పూజాబలను సమర్పించారు. ఈ కొత్త అయినటువంటి విషయాలను వారికి నేర్పుతుంటే, విధానాలను వారికి వెళ్ళవేస్తూ ఉంటే వాళ్ళు నమ్మలేదు. ఈ మస్ట్ బి ఏ ఫేక్ ప్రీస్ట్, అంటే అతను ఒక నకిలీ గురువై ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సరి అయినటువంటి విధానాలని తెల్ల జాతీయుల ద్వారా మనం నేర్చుకున్నాం. కానీ మనవాడు వచ్చి మన గురువు మనవాడని చెప్పి వీడు ఖచ్చితంగా నకిలీ గురువై ఉంటాడు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా లేదు. ఇతను వచ్చి మన ఈ ఆల్టర్ విధానాలు మార్చారు. అంటే పీఠము ఏ విధంగా ఉండాలి, ఎలా అలంకరించాలి, ఏ విధంగా ప్రజలను చూడాలి, ఎలాంటి బోధలు చేయాలి, అది మాత్రమే కాదు ఇంకా ఇతరమైనటువంటి విధానాలు మన భాషలో, మన సొంత భాషలో ఇతను మాట్లాడుతున్నాడు. అప్పుడు లతీను భాషలో మాట్లాడాలి. కానీ ఈ గురువు మాత్రం ఇలా చేస్తున్నాడని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనికి అతన్ని నెట్టివేస్తున్నారు. అంగీకార యోగ్యుడిగా అతన్ని చూడలేదు. ప్రియమైనటువంటి ఈ సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభువు కూడా మనం సువిశేషపట్నంలో విన్నాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలలో ప్రభు అయినటువంటి దేవుడు ఆ దేవాలయంలో సినగోగులో ఉండి ఆయన ప్రసంగిస్తూ ఉంటే, ఆయన బోధన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసి ఇతను వడ్రంగి కుమారుడు కాదా, మరే కుమారుడు కాదా, యోసేపు యోహానులు మరి వీరి అక్కజనులందరూ కూడా మన ఊరి వారు కాదా, ఇతనికి ఇంతటి జ్ఞానము ఎలా వచ్చింది, ఇలాంటి విషయాలను ఇతను ఎలా చెబుతున్నాడు అన్నటువంటి ఆలోచనపరమైనటువంటి ప్రశ్నలను సంధిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రియమైనటువంటి సహోదరులారా, మన క్రీస్తు ప్రభు వాళ్ళకి జవాబిస్తున్నాడు. ఏ పట్టణమునైనా కూడా, ఏ స్వదేశంలో కూడా దేవుని నమ్ముకున్నటువంటి ప్రవక్త గౌరవించబడడు. ఇది వాస్తవము. అదేవిధంగా నాకును జరుగుతుంది అని ఆలోచించేస్తున్నారు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేడు మనం జీవిస్తున్నటువంటి నవీనమైనటువంటి పరిస్థితులు కూడా ఇలానే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఒకవైపున, మరోవైపున జ్ఞానము, విజ్డమ్ అన్నటువంటిది ఉంటూ ఉంది. ఆ విజ్డమ్ అన్నటువంటిది దేవుని వైపుగా నిన్ను మరల్చకపోతే అది వ్యర్థముగా ఉన్నది. యేసు ప్రభువు కూడా ఒక వడ్రంగిగానే వాళ్ళు చూశారు. కానీ వడ్రంగి కుమారుడు జ్ఞానాన్ని సంపాదించలేడా? లేకుంటే వడ్రంగి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు జ్ఞానానికి అర్హుడు కాదా? విశ్వవిద్యాలయంలోనే చదివితేనే అతడు జ్ఞానవంతుడు అవుతూ ఉన్నాడా? దేవుని యొక్క అనుభవము విశ్వవిద్యాలయంలో గడించినటువంటి జ్ఞానము కంటే గొప్పది కాదా అన్నటువంటి విషయాన్ని మనకందరికీ కూడా నేర్పుతున్నాడు. నీవు ఎన్ని పట్టాలు పొందినా, లేదా ఎన్ని డిగ్రీలని నీ సొంతం చేసుకున్నా, లేకుంటే ఎన్ని మాస్టర్స్ కానీ, లేకుంటే డాక్టరేట్లు కానీ, ఎన్ని కూడా నీవు చేసినా నీలో స్వీయమైనటువంటి దైవ అనుభవం లేకపోతే అన్నీ కూడా వ్యర్థముగా పోతూ ఉన్నాయి. అదే ప్రభు అయినటువంటి దేవుడు నీ జీవితంలో నీవు కోరుకోవలసినటువంటిది, అత్యంత ప్రముఖమైనటువంటిది ఏమిటంటే దైవ అనుభవం, దివ్యానుభూతి. కాబట్టి ఒకడు వచ్చి 4 మాటలు మనకు దేవుని వైపుగా మరల్చేటువంటి విధంగా సహాయం చేస్తుంటే వారిని వినియోగించుకోవాలి అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గత 2 రోజులుగా, ఈరోజు 3వ రోజుగా పునీతుడైనటువంటి ఇన్యాసిపుర లయోలపురి వారి యొక్క జీవితం నుండి మనం అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను నేర్చుకుంటున్నాం. ఆ పునీతుడే మొదటి పాఠముగా ఓ విషయాన్ని చెబుతున్నాడు. యాజ్ లాంగ్ యాజ్ ద పర్సన్, ద థింగ్ అండ్ ఏ ప్లేస్ హెల్ప్స్ టు రీచ్ అవుట్ టు గాడ్, యు మే యూజ్ దెమ్, అదర్వైజ్ షన్ దెమ్ అని చెబుతున్నాడు. అంటే ఒక వస్తువు కానీ, ఒక ప్రాంతం, ఒక ప్రదేశము కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వస్తువు కానీ, ఒక ప్రదేశము కానీ, ఒక వ్యక్తి కానీ నిన్ను దేవుని వైపుగా మరల్చుతూ ఉంటే వానిని ఉపయోగించుకోవాలి. లేదు, వారు ఆ వ్యక్తి కానీ, ఆ ప్రదేశం కానీ, ఆ వస్తువు కానీ దేవుని వైపుగా నిన్ను మరల్చకపోతే, దేవుని వైపుగా నిన్ను నడిపించకపోతే వానిని విస్మరించు, అది నీ తల్లిదండ్రులైనా చివరికి అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప విషయాలు చూడండి. వడ్రంగి కుమారుడు కాదా ఇతను? అలాంటి వాడు కాదా? ఇలాంటి ఎలా ఇతనికి ఈ జ్ఞానం అన్నటువంటిది కాదు. నీలో ఎంత దైవ అనుభవం ఉన్నది, నీలో క్రీస్తు ప్రభు ఎంతగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయాలి. ఈరోజు మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించినట్లయితే, ఏ శిష్యుడు కూడా గురువు కంటే గొప్పవాడు కాదు, ఏ పనివాడు కూడా యజమాని కంటే గొప్పవాడు కాదు. గురువు ఏ బాధలను పడి ఉన్నాడో, యజమానుడు ఎంత బాధలు కోర్చుకున్నాడో, పనివాడు అయినా, బానిస అయినా, లేకుంటే శిష్యుడైనా కానీ అదే పందాలో నడవాలి, అదే మార్గంలో వెళ్ళాలి. గురువు వేరు, గురువు మార్గం వేరు, నా మార్గం వేరు. ఆ మధ్యకాలంలో మనకు ఈ మధ్య కూడా కొన్ని ఆలోచనలు వస్తాయి. ఐ ఆమ్ ఏ మోడర్న్ పర్సన్, నేను కాలాతీతమైనటువంటి వ్యక్తిని అని చెబుతారు. మంచిది, కాలాతీతమైనటువంటి మాట చాలా గొప్పది. కాలానికి అనుగుణంగా, కాలాన్ని మించి, కాలానికి ఎదురీదాలి. కానీ మూలాన్ని మర్చిపోకూడదు. మూలం ఏమిటి ఇక్కడ? నీవు ఎంత జ్ఞానమైనా, ఎంత మోడర్నిటీ అయినా, ఎంత నవీనమైనటువంటి పద్ధతులైనా క్రీస్తు ప్రభువు నీ టార్గెట్. యేసు ప్రభు నీ మదిలో ఉండాలి. స్వీయమైనటువంటి అనుభవం ముందు ఇవన్నీ కూడా పనికిరావు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, నా శిష్యుడిగా, నా పనివాడుగా, నా సాక్షిగా నువ్వు ఉన్నప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందులకు నేను గురి అయ్యానో నీవు సైతము అలాంటి వాటికి సిద్ధపడాలి. నిరాకరణకి నీవు గురి కావాలి, నిరాదరణని నీవు అనుభవించాలి. ఆదరణ లేనటువంటి చోట క్రీస్తు ప్రభువే నా ఆదరణ అన్నటువంటి రీతిలో నీవు ముందుకు వెళ్ళాలి. మనం గమనిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 12వ అధ్యాయము 53వ వచనం గమనించినట్లయితే, తల్లికి తండ్రికి వైరము ఉంటుందని, బిడ్డలకి తల్లిదండ్రులకి వైరం ఉంటుందని, అన్నజనులకి అక్కజనులకి వైరం ఉంటుంది. ఏ కారణం చేత? నా కారణం చేత. దైవ వాక్కు కోసం, దైవ అనుభవాన్ని పంచేటువంటి క్రమంలో వైరము ఉంటుంది. చివరికి నీ కుటుంబీకుల మధ్య కూడా ఈ ఘర్షణ అనేటువంటిది ఉంటుంది. వారు సైతము కూడా నిన్ను నిరాకరిస్తారు. అన్నిటికీ కూడా సిద్ధపడి ఉండాలని మొదటి పాఠాన్ని మనకు నేర్పుతున్నాడు. రెండవ పాఠముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యములో క్రీస్తు ప్రభు చెప్పినటువంటి విధముగా శిష్యుడిగా ఉన్నప్పుడు ఇలాంటి దాడులకి గురి కావాలి, ఇలాంటి ఇబ్బందులకి గురి కావాలి. అయినంత మాత్రాన వీటికి భయపడి నువ్వు వెనక్కి వెళ్తావా?
వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? నీ ఆలోచన, నీ లక్ష్యము ఏమిటి అన్నటువంటిది రెండవ పాఠముగా ప్రభువైనటువంటి దేవుడు చెబుతున్నాడు. ఏమిటంటే, ఒకవేళ నీవు ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమకు సరైనటువంటి విధంగా వాళ్ళు అందుకోలేకపోతే నీ ప్రేమను ఏ కోశాన కూడా స్టాప్ చేయవద్దు. నెవర్ స్టాప్ లవింగ్, నెవర్ స్టాప్ టేకింగ్ కేర్. ఎక్కడ కూడా పునీతులు కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా చాలా అంటువ్యాధులను సైతం కూడా వాళ్ళు పూసుకోవాల్సి వచ్చింది. కలరా వ్యాధితో అనేకమైనటువంటి పునీతులు మరణించారు. ప్లేగు వ్యాధితో మరణించినటువంటి పునీతులు ఉన్నారు. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఒక్కసారి యేసు ప్రభువును అనుసరించాలి అని నిర్ణయం చేసుకున్నప్పుడు ఎప్పటికీ కూడా వెనుకకు వెళ్ళకూడదు. ఈనాటి కాలంలో నవీనమైనటువంటి కాలమును మనం గమనించినట్లయితే యేసు ప్రభు కాలంలో ఆయన జరుగుతున్నటువంటి దేవాలయంలో జరుగుతున్నటువంటి వాటి పట్ల తన విముఖతను తెలియజేశాడు. అక్కడే రిజెక్షన్ ఆయన అనుభవించాడు. మతం పట్ల ఉన్నటువంటి వ్యవహారాలు బాగాలేవని చెప్పాడు. అందుకోసమే శిలువ మరణానికి గురి కావాల్సి వచ్చింది. ఇంకా నేటి కాలమును మనం గమనించినట్లయితే నీలో ఎవడైనా హ్యూమన్ రైట్స్ అని చెప్తారు, మానవ హక్కుల మీద పోరాటం చేస్తే నిన్ను ఒక లేబుల్గా మారుస్తారు. దే విల్ ఐడెంటిఫై యూ విత్ సంథింగ్ ఎల్స్. నిన్ను ఏదోగా చెబుతారు. కానీ మానవుల హక్కుల పరిరక్షణ కోసం నేను పాటుపడుతాను అన్నప్పుడు నిన్ను రిజెక్ట్ చేస్తారు, నిన్ను నిరాకరిస్తారు. మానవ హక్కులు మాత్రమే కాదు, ఇతరమైనటువంటి హక్కుల కోసం నీవు పోరాడుతూ ఉంటే యేసు ప్రభువును నాడు ఏ విధంగానైతే నిరాకరించారో నిన్ను సైతం కూడా నిరాకరిస్తారు. వ్యక్తిగతమైనటువంటి సంసార దాంపత్య జీవితంలో ఒక అభాషణ అన్నటువంటిది ఉంది. దానికి ఒక క్రైస్తవుడిగా, ఒక కథోలికుడిగా నీవు ఒప్పుకోకపోతే నిన్ను నిరాకరిస్తారు. సిద్ధమా? మానవ హక్కుల కోసం సిద్ధము. నీవు ఎవరు కూడా నీ తోడు రానప్పుడు అయినప్పటికీ నేను పోరాటం చేస్తూనే ఉంటాను అన్నటువంటి ఆ సత్తా నీలో ఉన్నదా? ఒక స్త్రీగా అబార్షన్ నీ కడుపు నుండి పుట్టబోతున్నటువంటి ఆ బిడ్డను ఎవడో వచ్చి తొలగిస్తానంటే క్రైస్తవ ధర్మము, కథోలిక ధర్మము ఒప్పుకోదు కాబట్టి నేను సైతం ఒప్పుకోనన్నటువంటి ఆ సత్తా నీలో ఉన్నదా? అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేషనాలిటీ మీద, జాతీయత, మనమంతా కూడా ఇండియన్స్. ఈ ఇండియన్స్ అన్నటువంటి దానిపైన నువ్వు కాదు అని ఎవడో అంటే నేను అవును అని చెప్పడానికి నీలో ఆ బలమైనటువంటి ఆలోచన నీ దగ్గర ఉన్నదా? ఎకనామిక్ స్టేటస్, ఆర్థికపరమైనటువంటి విధముగా నిన్ను లెక్క వేస్తే, నీ ఆర్థికమైనటువంటి స్థితిని బట్టి నిన్ను లెక్కిస్తే నాకు కావలసింది ఆర్థికమైనటువంటిది కాదు. నిన్నటి దినమున మనం కూడా విన్నాం, ధనానికి నేను పేదవాణ్ణి, గుణానికి పేదవాణ్ణి కాదు అన్నట్టు చెప్పేటువంటి ఆ ధైర్యము నీలో ఉన్నదా? నీలా చెబితే నీవు ఖచ్చితంగా యేసు ప్రభు వలె నిరాకరించబడతావు. మరి నీ నిర్ణయం ఏమిటి? ఎటువైపుగా నీవు సాగబోతున్నావు? యేసు ప్రభు మార్గంలో, యేసు ప్రభు బోధించినటువంటి విలువల మార్గంలో నీవు పయనించబోతున్నావా? స్వయముగా మన పౌలు మహర్షి ఆయన సైతం బాధపడుతున్నాడు. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు మనం గమనించాం. అక్కడ చెబుతున్నాడు, 3 మార్లు నేను ప్రభువుకి నివేదించాను, నాలో ఒక ముళ్ళు గుచ్చబడి ఉన్నది, చాలా బాధ పెడుతుంది, చాలా ఇబ్బంది పెడుతుంది, చాలా కష్టముగా అది ఉన్నది. ఆధ్యాత్మికమైనటువంటి దానిని సరిచేయడంలో అది సైతాను వలె నాలో పనిచేస్తుంది. 3 మార్లు నేను ప్రభువుకి నివేదించాను నా బాధను బట్టి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అప్పుడు ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలునని. మేము చదివేటువంటి సమయంలో బైబిల్ క్లాసెస్, ముఖ్యంగా ద ఎపిసల్స్ ఆఫ్ సెయింట్ పౌలు గారి యొక్క ఎపిసల్స్ అంటే లెటర్స్ని చదివేటప్పుడు దెర్ వాజ్ ఏ 3rd లెటర్. బహుశా మన బైబిల్ గ్రంథంలో లేదు. దెర్ ఈజ్ ఏ 3rd లెటర్ టు ద కొరింథియన్స్. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 3వ లేఖ, దట్ లెటర్ ఆఫ్ టియర్స్ అంటారు దాన్ని. కన్నీటితో ఉన్నటువంటి, కన్నీటి గాథను వివరించేటువంటి లేఖ అది. అందులోనే ఈ ముళ్ళుని గురించి ఎక్కువగా చెబుతాడు. 3 మార్లు ఏంటి నా బాధలు ఏమిటి అని చెప్తే ప్రభువు మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అంటున్నాడు. ఇనఫ్ ఫర్ యూ, నా కృప నీకు ఉంటుంది. బాధ అనేటువంటి దానిని ఎలా ఓర్చుకోవాలో నేను నేర్పిస్తా. అక్కడ బాధను తొలగించలేదు ప్రభువు, కానీ శక్తినిచ్చాడు, కృపను అనుగ్రహించాడు.
అందుకే చివరికి ఆయన అంటాడు 10వ వచనంలో, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయము 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, అప్పుడే శక్తివంతుడను అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది స్వీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం. ఇలా మనము పెరగాలి అన్నటువంటిదే క్రీస్తు ప్రభు యొక్క బోధ. నిరాకరణ ఉన్నప్పుడు, నిరాదరణ నీకు ఎదురైనప్పుడు ఆదరించేటువంటి వాడు నా దేవుడు, కృపను వసగేటువంటి వాడు నా దేవుడు అని ముందుకు సాగమని మనందరినీ కూడా ప్రబోధిస్తున్నాడు. కావున ఈ దివ్య బలి పూజలో ఆ ప్రత్యేకమైనటువంటి గ్రేస్, కృప కోసము దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క దానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, ఓ మా దేవ, ఈ పవిత్రమైనటువంటి సమయంలో మేము అడుగుతున్నటువంటి మా ప్రార్థనను ఆలకించమని మిమ్మల్ని ప్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ఈనాడు మేమంతా కూడా మీ దివ్యమైనటువంటి వాక్యమును వినుచుండగా, సామాన్య 14వ ఆదివారంలో ప్రవేశిస్తుండగా మాకు అనేకమైనటువంటి విషయాలు నేర్పుతున్నటువంటి తల్లి శ్రీ సభను ఆశీర్వదించండి. పావన జనకులు పోప్ ఫ్రాన్సిస్ గారిని దీవించండి. కార్డినల్స్ని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలందరినీ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు దివ్యమైనటువంటి వాక్యము ద్వారా ఎక్కడైతే నిరాదరణ, ఎక్కడైతే నిరాకరణ జరుగుతుందో అక్కడ నా ఆదరణ, నా కృప నీకు తోడుగా ఉంటుందని వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. వాగ్దానపూర్వకమైనటువంటి మాటలతో మమ్మల్ని పలకరిస్తున్నారు. ఇదిగో తను మా దైనందినటువంటి జీవితంలో మేము అనేకమైనటువంటి పోట్లాటలకు వెళుతూ ఉన్నాం. అనేకమైనటువంటి విషయాల పట్ల తర్జనాభర్జన పడుతున్నాం, చర్చలను జరుపుతున్నాం. కానీ అన్నీ కూడా స్వీయమైనటువంటి లాభము కోసమే. కానీ మీకోసం ఏ చర్చ కూడా జరగడం లేదు, మీకోసం ఏ పోట్లాట కూడా జరగడం లేదు. మీకోసం పాటుపడేటువంటి శక్తిని, ఆ సాక్షులుగా మారేటువంటి బలమును వసగమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు దివ్యవాణి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. అనేకమైనటువంటి కుటుంబాలు ముందుకు వచ్చి వారి కోసం ప్రార్థించమని దివ్య బలి పూజలను సమర్పిస్తున్నాయి. శుభాకాంక్షలు కార్యక్రమం ద్వారా, మూలనిధి దాతల ద్వారా దైవ వాక్కును, ఆరాధనను, దివ్య బలి పూజలని వారు ముందుకు వచ్చి సమర్పణ చేస్తున్నారు. తద్వారా ప్రపంచ నలుమూలల వెదజల్లబడాలి ఈ శుభవార్త అన్నటువంటి ఆలోచనతో వారికి తోచినటువంటి మేరలో ఆర్థికపరమైనటువంటి స్థితిని బట్టి ముందుకు వచ్చి ఈ దివ్యవాణిని వారంతా కూడా నడిపిస్తున్నారు, పోషిస్తున్నారు. ప్రభువా, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబంలో వారు తలపెట్టిన ప్రతి విషయాన్ని కూడా గమనించి వారికి ఫలసిద్ధిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకంగా యువతి యువకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. మానవ హక్కుల మీద పోరాటాలు జరుగుతున్నాయి. అబార్షన్స్ మీద పోరాటాలు జరుగుతున్నాయి. నైతికపరమైనటువంటి విషయాల పట్ల పోరాటాలు జరుగుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల పట్ల పోరాటాలు జరుగుతున్నాయి. అన్నింటా ప్రభువా యువతీ యువకులు మాత్రమే కనపడుతున్నారు. సరైనటువంటి దిశానిర్దేశం లేకుండా ప్రభువా ఎవరో చెబితే వెళ్ళడం, ఎవరో చెబితే నడవడం, ఎవరో చెబితే జెండా ఎత్తడం, ఇది మాత్రమే మా సొంతము, ఇది మాత్రమే జీవితం అన్నటువంటి విధముగా ఉన్నది. కానీ భవిష్యత్తులో నేను నవ సమాజ నిర్మాణమునకు పునాదిని అవుతాను, నవ సమాజ నిర్మాణంలో నేను కూడా బాసటను అవుతానన్నటువంటి ఆలోచన రావటం లేదు. ఆ యువతీ యువకులను దీవించండి. వారు సైతము మీ దైవరాజ్యం కోసం పాటుపడేటువంటి బిడ్డలుగా మలచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన ప్రత్యేక కుటుంబ అవసరముల కోసం దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ చీకును మా స్వామి చిన్ని కానుక స్వీకరించుమా హృదయార్పణ చీకును మా స్వామి చిన్ని కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఏ ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఏ ఆబేలుని ఆత్మ కానుక. ఇది ఏ పాపాత్ముల పుణ్య కానుక, ఇది ఏ పాపాత్ముల పుణ్య కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునొచ్చి మాకు నిత్య జీవితమున భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రీతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరము నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యుబంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవము పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచు ఉన్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి
అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వీంచేయును. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వీంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవితమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఇన్యాస్ వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదురుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తుని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. పాపోచ్చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింప. పాపోచ్చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సీదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సీదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో నీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే.
స్నేహితుడా ఓ క్రైస్తవుడ, ప్రభు విందులో పాల్గొనెరారే, ప్రభు విందులో పాల్గొనెరారే. పరిశీలించు చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను, అతనిని శరణు వేడువాడు ధన్యుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచూ ఉన్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హృదయమనిడు తలుపునొద్ద యేసునాదుండు, హృదయమనిడు తలుపునొద్ద యేసునాదుండు, నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని ఓలి నిలిచిన్నాడు, పరికించి చూడు, పరుని ఓలి నిలిచున్నాడు, పరికించి చూడు, అతడు పరుడు కాడు, రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాడు, రక్షకుండు ప్రాణ స్నేహితుడు, హృదయమనేడు తలుపునొద్ద యేసునాదుండు, హృదయమనేడు తలుపునొద్ద యేసునాదుండు, నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను.